నాని గుడ్ మార్నింగ్. ఏమ్రా వాయిస్ వస్తలేదు? జ్వరం వచ్చిందారా? చలికి జ్వరం వచ్చిందా? చాలా జ్వరం వచ్చిందా? ఆరా ఇది చూడరా, చాలా జ్వరం వచ్చిందారా? నీరసంగా అయిపోయాను. నిన్న బాక్స్ ఏం తినలేరా మరి? మమ్మీ తక్కువ పెడితే మొత్తం తినాలి, కానీ తక్కువ పెడితే తినకుంటూ కుట్రారా? మార్నింగ్ టిఫిన్ చేసినావా? మార్నింగ్ టిఫిన్ తిన్నావా? లంచ్ ఒకటే తినలేదా? ఎక్కువ పెట్టిందా? అంటే అసలు ఏం తినలేదా? కొంచెం అన్న తినలేదా? ఏమైనా? అరే నిన్న కింద పడితే ఎట్లా అని చెప్పేసి దానికి అది వేసుకొని వచ్చినాం. గది మనిషి గుర్తు పెడతలేవా సప్నాను? దీనికి వైట్ కలర్ ఉంటుంది, తీసేసినాం. తీసేసి దానికి ఇది కెమెరా ప్రొటెక్షన్ సప్న, దానికి డ్రెస్ లేదు, దీనికి డ్రెస్ వేసినాం, కొత్త డ్రెస్. బాగాలేదా? ఇట్లా బాగాలేదా? ఉన్నది ఉంటుంది, ఇట్లనే ఉండని బాగుంటుంది, అందుకని వేసుకొని వచ్చినాం. కవర్ దొరకదు, కనిపిస్తలేదు నాకు. ఏ కవర్? ఫోన్ కవర్ కావాలన్నా బీరువా లేదా? లేదు. కవర్ ఏదన్నా ఇచ్చిందా నీకు? లేదు, అయితే తమ్ముడు వచ్చేదాకా తెలియదు కవర్. అవునా? అరే శిరీష గుడ్ మార్నింగ్ రా. మంచిగున్నావారా? చలి చలి ఈ చలిలో స్నానం చేస్తుంటే ఎట్లుంది? అంత చాలా అనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే ఇంకా ఇంట్లో మంచిగా అనిపిస్తుందా? లేకపోతే స్వెటర్లు వేసుకొని ఎండ వచ్చినాక పని చేస్తున్నాం కదా, అంత ఎక్కువ చాలా అనిపిస్తుంది. స్నానం చేసినాక అయితే కొంచెం ఫ్రీగా అయిపోయి చాలా అంత అనిపిస్తలేదు. అవునవును, చలికాలం. అవును చలికాలం కానీ ఏ కాలం అయినా పొద్దున్న లేవగానే ముందుగా స్నానం చేస్తే ఆ చలి అక్కడితోటే వెళ్ళిపోతుంది. ఈరోజు ఏం స్పెషల్? ఏ బుడబాబు మీరే తప్పకుండా. హాయ్ క్రియాష్ నాన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. అయితే ఈమెకు ఫీవర్ వచ్చింది. ఈమెకు ఫీవర్ వచ్చిన విషయం మీకు తెలుసు. కావాలని ఆమె దగ్గర పోయి మరి కొట్టడము, గిచ్చడము, ఆ షర్ట్ పట్టి పీకడము ఇలాంటివి చేస్తుండవు. చూసినావు? నువ్వేం చేస్తావు నన్ను అన్నట్టు ఎట్లా చూస్తుండడు ఆమె. కొట్టిండారా? కొడుతుండా? ఏ క్రియాన్స్, ఏ కొట్టొద్దు నాన్న అట్లా, నువ్వు అక్కను కొట్టొద్దురా, తప్పురా. అక్కను కొట్టొద్దురా, అక్కకు ఫీవర్ వచ్చిందిరా, అక్కకు జ్వరం వచ్చింది అన్న. కాలర్ పట్టి ఎట్లా గుంజుతుంది చూడు. అరే సప్న ఇది చూద్దు రైడు. ఏమంటున్నావు రా అక్కని? ఆగు. నిన్న నుంచి అదే సతాయిస్తున్నాను. నీకన్నా చిన్న అనుకుంటున్నావా పెద్ద అనుకుంటున్నావురా? కాళ్ళు వచ్చినాయి, ఆగుతలేడు. అవరా చెప్పు, ఎవరు పెద్ద అనుకుంటున్నావు చెప్పురా. నన్ను వాటి గోడ కొన్ని కూర్చున్నాను, లేకపోతే నా నేను వాటి గోడ గోరా అన్ని గిచ్చుతుండు కొడుతుండు. రైట్, సైలెంట్ కూర్చో అన్నయ్య. నీ దగ్గరకు వస్తే నువ్వు కేటు. జాగ్రత్త, కానీ అడి కింద పడగల చూడు. తాగుతుందా? అరే గాయన మీద వదిలేసిన. అరే రే ఉంటలేడు బాబు, ఆమె ఇది కావాలంటే కుల్ల కావాలి. అరే అక్క మంచి లేగారా అట్లా చేసేదిరా? చెప్పు. కావన్నా క్రియాన్స్ నా ఇన్ని ఆడుకో సరేనా? బయటకు రావద్దు నువ్వు, ఓకేనారా? ఓకేనా? ఇన్నే ఆడుకో సరేనా? ఆడుకో మంచిగా ఆడుకో. అరే ఏం టిఫిన్ చేస్తుర్రా? వావ్, బీట్రూట్ కర్రీయా? కట్ చేసిస్తున్నావా సైడ్కి? ఓకే ఓకే. ఏం టిఫిన్ ఈరోజు? దోశ బావా. దోశనా? దోశనా పక్కకి దోశ పొంగనాలా? వెరీ గుడ్ సప్న, మంచి పని చేస్తారు. అప్పుడప్పుడు ఇట్లా వెరైటీ చేస్తున్నాను సప్న.
తినొచ్చారా డైరెక్ట్ తినేసి తెచ్చినా వేస్ట్ కావద్దు. మా ఫ్రిడ్జ్లకి వెళ్ళి ఇప్పుడే చేసినట్టుగా చల్లగా ఉన్నాయి. ఇదేనా కరివేపాకు తీసుకో. ఇంకా కొత్తిమీర ఉందా? ఏంది ఏంది ఏడు సార్ నాకు కొత్తిమీర ఇదేనా? ఈ కొత్తిమీర అంతా ఇట్లా డబ్బా చేసి పెట్టుకోరు. ఎన్ని దోశలు పోస్తారు? వాని వదలాలంటే భయం అవుతుందిరా, నేను ఏడన్నా వదిలి పెట్టాలంటే భయం అవుతుందిరా. ఏడుగురికి వస్తావు అని నీకు రాను, నీ అమ్మడు ఒకరు ఉండాల్సి వస్తుంది. భయం అవుతుంది నిన్ను వదిలేసిపోవాలంటే. ఏమైంది చెప్పు, ఏమైంది? ఓయ్ 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 ఓయ్. సో మా ఇంట్లో ఈరోజు వెరైటీగా చేసిన గుంత పొంగనాలు ఇవి. రోజు టిఫిన్ ఒకటే అవుతుందంటే ఇట్లా వెరైటీగా స్పెషల్గా చేసారు. కానీ ఏ రోజు స్పెషల్ చేసారో ఆ రోజుకు దీంట్లో తాలింపు వేయలేదు, ఎక్కువ వేయలేదు అసలు. ఒక్కటన్నా పైన అవునా? ఓకే, మొత్తం కలిపి పెట్టినట్టు. రోజు నుంచి అనుకుంటున్న క్యారెట్ బీట్రూట్ అయితే ఈరోజు సైడ్కి వచ్చేసినాయి. క్యారెట్ ఎదురా? క్యారెట్ కనిపించింది అంటే ఈరోజు ఒకటి అందులో కాదు సప్న, సపరేట్ ఉండాలి. ఇట్లా ఇట్లా సపరేట్ వేయాలిరా ఎప్పుడైనా. అమ్మ ఫోటో తీయాలి, ఇక్కడికి వెళ్ళి అమ్మ ఫోటో తీసి టీవీ రూమ్లో పెడదాం. బయట పెట్టొద్దు అన్నాడు అన్న ఫోన్ చేసి. చాలామంది కూడా కమెంట్ చేసారు, చాలా థ్యాంక్ యూ. బయట పెట్టొద్దు ఫోటో అన్నారు, లోపల పెడతాం. ఈరోజు టిఫిన్ అయితే వెరైటీ కనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. క్యారెట్ కూడా గిట్టుంటే ఇంకా సూపర్ ఉంటుండే. నాడు తినేసేద్దామా సప్న? చలి తగ్గిందిగా ఇప్పకపోయినా? చలి తగ్గిందా? మొగులే ఉంది బయట అంతా చల్లగా. మేఘాలు మేఘాలు ఉన్నాయంటారు, మేఘం పట్టింది మేఘం పట్టింది అంటారు. మొగులు 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 మొగులు. ఏ బాబు, ఏ క్రియాజ్ బాబు, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓయ్ ఇప్పుడు తినేసి తొందర తినేస్తే నాని పాపం స్కూల్ హాస్పిటల్ తీసుకొని పోవాలి. అందరం పోమా, ఒక ఇద్దరం పోమా? చలి అయితే బాగా పెడుతుంది. గాడి కూడా అందరం ఎందుకు బాబు? నేను ఉన్నది తినే మొత్తం ఒక ఇంజక్షన్ ఇస్తే దెబ్బకు పోతుందేమో. మళ్ళీ కింద పడుతుంది. వస్తావా నాని? కార్లో పంపడి మేము చలి పెడుతుంది పడి అని చూడు ఎట్లా చూస్తున్నా. ఏమైందానా? మేము హాస్పిటల్లో వేస్తాం సరేనా? అక్కకు ఒక ఇంజక్షన్ తీసుకొని వస్తాం సరేనా? నువ్వు వద్దు, నువ్వు ఇంటికన్నా ఉండు సరేనారా? ఉండు సరేనా? జాగ్రత్త రా సరేనా? ఏం చేయకు, సపరేట్ కూర్చో ఆయన పట్టుకొని సరేనా? ఆడుకుంటాం ఇద్దరు వచ్చేసరికి. సరే పోమా. 101 ఉండేనా? ఇప్పుడు ఏమైనా తగ్గొచ్చు సార్? తగ్గుతుంటావు? తగ్గిందా? మార్నింగ్ ఏం తినలే అసలు. తినమంటే ఏం వద్దన్న 6-7 వరకు పోయాలన్నా, ఎందుకంటే జ్వరం పడుతూనే ఉంటాం. వాతావరణం కూడా కూల్ ఉంది కదా, జ్వరం ఆటోమేటిక్గా వచ్చేస్తే వాళ్ళు. అసలు నేను ఎప్పుడు వండుకోదు, ఎప్పుడు వండుకునే ఎంత జ్వరం వచ్చినా ఆడుకోదు. కానీ ఈ వాతావరణం నిజంగా చాలా ఘోరం అయిపోతుంది, రోజు రోజుకి ఇంకా చల్లగా అవుతుంది. ఫీవర్ మొత్తం తగ్గినట్టేనా? ఎంత వచ్చిందండి ఇప్పుడు? 97. మొత్తం తగ్గిపోయింది. మంచిగా తింటే ఏం కాదు సరేనా? ఏం లేదు, ఒక ఇంజక్షన్ ఇస్తే ఏం కాదు, గట్టి పట్టుకో అని ఇచ్చేసి ఏం కాదు. గట్టి పట్టుకొని ఏం భయం? నాన్న ఈరోజు ఒక్కటి కావాలా, రేపు 2 కావాలా? అట్లంటే కాదు కానీ ఇదే. అయితే నిన్న వచ్చేసి తోటల ట్రాక్టర్ తోటి దునిపించినుండే, అంతా దున్నినాం, మంచిగా నీట్గా అయిపోయింది. ఇక కొన్ని వాటర్ పెడదామని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇప్పుడే వచ్చినాం. ఈ వాటర్ ఏమో 3 రోజులకు ఒకసారి కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే లేకపోతే ఈ చెట్లు ఎండిపోతాయి. ఈ చెట్లను చూస్తుంటేనే నాకు పాపం అనిపిస్తుంది. ఈ చెట్లు అంటే నాకు ఇష్టం, ఈ పచ్చదనం అన్న, ఈ చెట్లు అన్న, ఇవన్నీ నాకు ఇష్టం అనిపిస్తుంది. ఇక ఓనర్ ఏమో ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వచ్చినప్పుడు అలా మాత్రం పనులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. వాటర్ నేను పట్టడం అవుతుంది, పనులు ఆయన తీసుకోవడం అవుతుంది. ఏదో ఒకటి డిసైడ్ చేద్దామంటే ఇంతవరకు ఆయన కూర్చొని మాట్లాడలేకపోతున్నాం. మేబీ వస్తాయి 2-3 డేస్లో వస్తుండొచ్చు. వచ్చిన తర్వాత ఏదో ఒకటి సెట్ చేసి కీ తీసుకోవాలి. ఈ రోజు నుంచి వాటర్
మన ఇది మ్యాంగో ట్రీస్కి ఈ రోజు నుంచి వాటర్ పెడుతున్నా. నిన్నటి వరకు పెట్టలేదు, ఎందుకంటే జనవరిలో అంటే డిసెంబర్లో పెట్టొద్దట వాటర్. వచ్చే కాయలకి వాటర్ ఎక్కువ వస్తుందట మ్యాంగో ఫ్రూట్స్కి. ఆ వాటర్ రావద్దంటే డిసెంబర్లో వాటర్ పెట్టరట. అందుకని చెప్పేసి మొన్నటి వరకు ఆపేసినాం. సో ఈ రోజు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన వాటర్ పెట్టడం. వాటర్ పెట్టి ఒక 2 సార్లు మందు కొట్టినామంటే ఆల్మోస్ట్ పూత అక్కడక్కడ వచ్చేసింది. ఇంకో 2-3 డేస్లో పూత మొత్తం వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత తెంపడమే. ఇక యాక్చువల్లీ ఈ తోటను ఎందుకు తీసుకున్నా అంటే ఇదేదో వ్యాపారం చేయనీకి అని చెప్పో లేకపోతే వేరే వాళ్ళకి పనుల మనీ కానీ తీసుకోలేదు. ఓన్లీ మన కోసమనే ఈ తోటను తీసుకున్నా. ఇప్పుడు కూడా చాలామంది అడుగుతారు, నేను తీసుకున్న 40,000 సంవత్సరానికి, కానీ ఇప్పుడు అడిగేది ₹1,00,000 అడుగుతారు. 80 చెట్లు ఉన్నాయి. కానీ నేనేమో ఆలోచిస్తున్నా అంటే ఎట్లాగో మన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 70,000 మంది పైన ఉన్నారు. దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ ఎవ్వరు వచ్చినా సరే 80 చెట్లు ఉన్నాయి కాబట్టి ఒకరోజు 10 మంది వచ్చినా ఒక 10 కిలోలు తెంపేయగలుగుతాం. ఒక్కొట్టే రోజు 100 మంది వచ్చారు అనుకో, ఒక 50 కిలోలు తెంపించి మనిషికి అర్ధ కిలోనన్నా ఇవ్వగలుగుతాం. వచ్చినందుకు మన ఫామ్ చూసినట్టు ఉంటుంది, మనతో ఉన్నట్టు ఉంటుంది. మన సొంతంగా పండించిన మన మామిడి పళ్ళు కూడా తీసుకుపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇవైతే అమ్మనీకైతే ఎవ్వరికి పెట్టాం, ఓన్లీ మన కోసమే, మన 72,000 ఫ్యామిలీ కోసం. ఎంతమంది వస్తే అంతమంది వచ్చిన వాళ్ళు కనీసం ఒక పండు తీసుకుపోయినా చాలు అని నేను అనుకుంటున్నా. ఇక మిగతాది దేవుడు ఎరుగు. కానీ నేను ఒక డెసిషన్ అయితే తీసుకుంటున్నా. ఏవి వండినా కూడా మామిడి తోటకు సంబంధించి మొత్తం మన కోసమే. ఏ ఒక్కరు కూడా నేను అమ్మే ప్రసక్తి లేదు, ఓన్లీ మన కోసమే తీసుకున్నాం అవి. ఈ డెసిషన్ మంచిగా ఉంటే మాత్రం ఒక కమెంట్ వేసుకోరి, ఒక లైక్ కూడా వేసుకోరి. బాబు లేచినవారు అప్పుడే? ఎంతసేపు అయిందని లేచినవారు అప్పుడే? బతుకోనా కొద్దిసేపు బతుకో. వావ్, ఏం సీరియల్ సొప్ప నాయి కాదు మంతది. మరి నీ నాయి కుట్టుకోవాలి. ఇక మెల్లగా ఎక్కుతా. ఇవి తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది గలీజ్గా. ఏవి ఇవి ఎప్పుడో ఇచ్చిపోయింది మనకి. 4-5 డేస్ అవుతుంది ఇచ్చి. మా నైటీలు ఉన్నాయంట, బ్లౌజులు లూజ్ అవుతున్నాయంట. చీరలు కట్టుకుందామంటే బ్లౌజులు అన్ని లూజ్ ఉన్నాయి. సప్న కుట్లేసి రా అన్నది. ఇక సిరిసని అడిగితే వేసిస్తా అన్నది. ఇక ఎట్లాగో పని అయిపోయింది. ఇక మెల్లగా ఇప్పుడు అంటే మిషన్ ఎక్కలే క్రియాన్స్ పుట్టినప్పటి నుంచి. ఎక్కినా కానీ ఒంటి కాలు మీదనే దొక్కినా, ఎందుకంటే స్టిచ్చెస్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. ఇక ఇప్పుడు ఇవి తీసుకొని చాలా రోజులు అవుతుంది, అట్లనే ఉంటున్నాయి. మా కుట్టుకునేవి కూడా చాలా ఉన్నాయి. ఇక ఒక్కోళ్ళం కుడితే కాదు పని. ఆ లోపల ఉన్న మిషన్ కూడా బయట వేస్తే 2 మిషన్ల మీద నేను ఒక 1/2 అవర్ దొక్కినా సిరిసి ఒక 1 అవర్ దొక్కుతుంది కదా. అందుకని ఇక ఆమెకు ఒక్కదానికంటే కూడా ఇబ్బంది అవుతుంది. అవునవును, ఆ మిషన్ కూడా బయట. వెరీ గుడ్ తెస్తా. సో టైం వచ్చేసి 2:12 అవుతుంది. మధ్యాహ్నం భోజన పథకం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఓ ఎన్ని వెరైటీలా, ఓ మై గాడ్. ఈ విధంగా పెరుగులో మిరపకాయ వేస్తే ఈ విధంగా పెరుగు మంచిగా గడ్డ వస్తుంది. ఇది వచ్చేసి మన అమ్మకి పెట్టిన స్వీటు. ఇది వచ్చేసి మిక్చరు. ఇది నాని పాపకి వేసిన చపాతి. ఇది నాకు వడ్డించిన అన్నము. ఏం కూర నీరు ఇప్పుడు? దొండకాయ, బెండకాయ, నువ్వు నాకు దొండకాయ. అట్లా 2 చేతులతో ఇంటి ఒక చేయి అటే వచ్చేది. అదే పెరుగుని ఇచ్చగొట్టొకటి వేసుకోవాలా. ఏ నాని మెల్లారా, ఎత్తేసావు తమ్మిని, సరేనా? పుంటికూర వండినారు గోంగూర. మరి నాన్నగాడు అంటుంది ఏం కూర వండిరు అంటే పుంటికూర. ఓ రాత్రి ఏం కూర వండిరు? రాత్రి ఉంటేనే వేసుకోవాలి. ఎందుకు? అదే అన్నం తిన్నాం. ఓ అదే కూర. ఆ బొప్పాయిలు ఖరాబ్ అవుతాయి. ఎప్పుడు తింటారు? నేను తినా ఒక్కనే తినేస్తా. ఇప్పుడు అవుతుంది. ఇంకా అయిపోలేదు సార్. ఎంతసేపు పుడతావు? అయిపోలే ఇంకా. ఇగో ఇది నువ్వు చేయాల్సిన పని. ఏంటిది? చేస్తేనేమో ఒకటే తిరిగేస్తావు, లేదంటేనేమో వాటి తెరివేవు. నేను ఏం చేసిన బాబా, ఏం చేయలేదు. ఇప్పుడు ఎంతసేపు నుంచి కుడుతున్నావు? ఒకటేసారి ఏం కూర్చోలే మిషన్ మీద. కుడుతున్నా లేస్తున్నా. అవునా? అదే పని కొంచెం బిల్ల చేసుకోవాలంట నేను. అంతే అయిపోయింది ఇప్పుడు పని ఏం లేదు. మరి ఉత్తి కూర్చొని ఏం చేయాలి? ఒక చీర ఫాలు కుట్టుకుంటే మేఘాలు పడ్డాయి, మళ్ళా మొగ్గులు పడ్డాయి, మేఘాలు కాదు. నాని పోదా మరి బయటికి. చూడ తెలియదు. లేపడదని
సీరియల్ పెట్టుకొని చూస్తావు ఏమరా శిరీష సీరియల్ అలవాటు అయిన వారా లేదు వాళ్ళ సినిమా వస్తుంది కాకపోతే సీరియల్ అడ్వర్టైజ్ సీరియల్ వస్తుందా అవును ఇద్దరు కలిసి చూస్తారా ఇట్లా చూస్తారు ఎవరా స్వెటర్ వేయాల్సిందిరా మేఘాలు పట్టిని ఈయన అసలు స్వెటర్ ఉంచుకోవా కానీ కుల్ల కట్టాలి స్వెటర్ వేయాలి సాక్స్లు వేయాలి గట్టిగా వేసి ఇంట్లోకి వెళ్ళని దీని ఇంతమందికి అక్క ఆయిల్ పెట్టింది అట్లా అని చెప్పి ఇంకా పెట్టలే ఏ బాబు హాయ్ చెప్పు అయ్యే ముట్టుకుంట పట్టుకున్నట్టుంది పరిస్థితి అయిన సో టైం వచ్చేసి 4:20 అయితే అవుతుంది మన వాళ్ళందరూ బయటనే కూర్చురు చలి పెడతలే అన్న మీకు పెడుతుంది ముచ్చటపడి కూర్చున్నాం ఏ ముచ్చట పెడతారు ఇలా ఆడియో క్లారిటీ ఎట్లుంది వీడియో క్లారిటీ ఎట్లుంది అనేది మాట్లాడుతా ఉన్నాం వీడియో సూపర్ ఉంది మనకి కెమెరా సెట్ అవుతారు నాకు కలిసి అవునా ఏ కేక్ ఆడియో చూడాలి ఒకసారి ఆడియో నేనేమంటున్నా అంటే ఇలా వీడియో గనక ఆడియో గనక నచ్చితే అంటే క్వాలిటీ తోటి బాగుంటే ఇదే వీడియోని ఇదే కెమెరా తోటి స్టార్ట్ చేద్దాం తీసుకొచ్చేద్దాం ఎందుకంటే ఇన్ని వీడియోస్ ఇంత మంచి చేస్తున్నాం కాబట్టి మీకు కూడా క్వాలిటీ ఇస్తే నేను చూస్తున్నా కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది ఆడియో అండ్ వీడియోలో క్వాలిటీ ఇచ్చినాం అనుకో ఇంకా వ్యూస్ ఇంకెక్కువ పోయి ఇంకా కొంచెం ఇన్కమ్ ఎక్కువ కొంచెం జనరేట్ అయితే మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా దాని సంబంధం లేదు కాకపోతే క్వాలిటీ మీరు అందరు టీవీలో పెట్టుకొని చూస్తారు ఆ చిన్న చిన్న కెమెరాలతో తీస్తుంటే డిస్టర్బెన్స్ అవుతుండొచ్చు ఇది కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి ఈ రోజు ఇది ట్రై చేసినాం ఇది మంచిగా ఉందనుకో రేపే షాప్కి వెళ్ళి కార్డులను లేకపోతే ఊరి కార్డులనైనా తీసుకుందాం ఈ రోజు అయితే ఈ కెమెరా ద్వారా తీస్తున్నాము ఎందుకంటే క్వాలిటీ కోసం అని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాము సెట్ అయితే మాత్రం కంపల్సరీ ఇదే తీసుకొని దీంతోనే కమెంట్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి వీడియో క్వాలిటీ అయినా ఆడియో క్వాలిటీ ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్